నమస్కారం. మరి కొత్త ప్రభుత్వం బాధ్యత గురించి మనం తెలుసుకోవడం కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కొత్త ప్రభుత్వం ఏదొచ్చినప్పటికీ కూడా కక్ష సాధింపు చర్య అనేది పక్కన పెట్టాలి. ప్రజలకు వారిపై వీరిపై వారు కేసులు పెట్టుకోవడంతోనే కాలయాపన చేయడం కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అనేది అంటే కేవలం సంక్షేమ పథకాలు అంటే డబ్బు పంచడం ఒకటే కాదు, ప్రజలకు సరైనటువంటి పాలనను అందించగలగాలి. ఇందుకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని అభివృద్ధి చేయాలి ప్రభుత్వాలు. ముఖ్యంగా రోడ్లు అనేవి ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో ఆ రోడ్లను సక్రమంగా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే రవాణా సదుపాయం ఎప్పుడైతే బాగా పెరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలోనూ ట్యాక్సుల రూపంలోనూ ఎక్కువగా ప్రొడక్షన్ రూపంలోనూ మనకి బాగా లాభిస్తుంది. అదేవిధంగా మనకు సంబంధించి పర్యావరణాన్ని పరిరక్షించే రీతిలో ఎక్కడ కూడా పొల్యూషన్ కాకుండా, అంటే నీరు కానీ గాలి కానీ ఇవి కానీ పొల్యూషన్ కాకుండా ఉంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావు. దానివల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడే అవకాశం అనేది కూడా ఉండదు. ఈ విషయంలో కూడా సుదీర్ఘ దృష్టితో ప్రభుత్వాలు ఆలోచించగలగాలి. అదేవిధంగా ప్రజలకు సంబంధించి ఉద్యోగాలు చాలామంది చదువుకుంటున్నప్పటికీ కూడా చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలల్లోనూ లేకపోతే కాలేజీల్లోనూ పనిచేసుకుంటున్న సందర్భంలో డాక్టరేట్లు చేసి పిహెచ్డీలు చేసినప్పటికీ కూడా వారికి వచ్చేటటువంటి వేతనం 20,000 25,000 రూపాయల లోపు ఉండడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా చదువుకొని వారు ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలకు ఆధారపడి వారు పనులకు సరిగ్గా వెళ్ళక, పనులు సకాలంలో చేయక, చిన్న పనికి కూడా పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్న సందర్భం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇటువంటి సమస్యలన్నిటిపైన ప్రభుత్వం దృష్టిని పెట్టాలి. అదేవిధంగా పనులు వేగవంతం అయ్యే చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలి. ఏదైనా ఒక దరఖాస్తు చేసినా, ఒక సమస్య పైన ప్రభుత్వానికి నివేదించిన సంబంధిత అధికారులు ఆ వారు రాలేదు, వీరు రాలేదు, ఆ పని ఉంది, ఈ పని ఉందని సమస్యను సకాలంలో పరిష్కరించడంలో, సిటిజన్ చార్టర్స్ ఉన్నప్పటికీ కూడా వారు సకాలంలో పరిష్కరించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయనే చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా కూడా అధికార యంత్రాంగం దీనిపైన స్పష్టత ఇచ్చి ఒక పనిని సకాలంలో పూర్తి చేసే రీతిలో ఉండాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిపైన ముఖ్యంగా సర్పంచ్లు కానీ, లేదంటే కార్యదర్శులు, గ్రామ కార్యదర్శులు కానీ, విఏఓలు కానీ, ఇతర వీరికి సంబంధించినటువంటి వారు, అలాగే జీవీఎంసీ పరిధిలోని కార్పొరేటర్లు కానీ, వీరందరూ కూడా వారి పనులు వారు సక్రమంగా నిర్వర్తించగలగాలి. కేవలం ఏదో ఆశించి డబ్బుల కోసం వారు ఆశించి సమస్యను డీలా చేయడం ద్వారా వారికి అభివృద్ధికి సంబంధించినటువంటి ఇతర అంశాలపై ఆ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ దిశగా కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా మనకు ఉండేటటువంటి చట్టాలు, ముఖ్యంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది, దాన్ని అటువంటి వాటిని నిర్వీర్యం చేయకుండా అటువంటి వాటిలో మంచి వ్యక్తులను నియమించగలిగి ప్రభుత్వం సక్రమంగా ఏవైతే హక్కుల చట్టాలు ఉన్నాయో హక్కుల చట్టాలను సక్రమంగా అమలు చేసే రీతిలో ఆ సంఘాలకు మంచి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థితిలో కూడా ప్రభుత్వాలు ఉండాలి. ఈ రకంగా ప్రభుత్వాలు ముందుకెళ్తేనే ప్రజల్లో సరైనటువంటి నాయకత్వం వచ్చినట్టు అవుతుంది, ప్రజలకు మంచి నాయకత్వం ఇచ్చినట్టు అవుతుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని డమ్మీని చేయకుండా వారి ద్వారా కూడా ఈ యొక్క కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తించేటట్టు చేయగలగాలి. అంటే ప్రతిపక్షంలో ఉన్నారని ఆ ఎమ్మెల్యేలను లేదా ఎంపీలను మనం సరిగ్గా పని చేయనివ్వకుండా అడ్డుకోవడం కాకుండా వారు కూడా ఏ పనిలోనైనా వారి భాగస్వామ్యం, వారిని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వారికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ వారికి ఇచ్చి వారి ద్వారా కార్యక్రమాలు నిర్వర్తించాలి తప్ప షాడో ఎమ్మెల్యేలను ఏర్పాటు చేసి తద్వారా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూడా భవిష్యత్తులో ఇబ్బందికర పరిణామాలకు తావిస్తుంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే అనేవారు డమ్మీ అయిపోవడం వల్ల వారికి సరైన గుర్తింపు అనేది ఉండదు. భవిష్యత్తులో వారు పని చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉంటున్నారు. కాబట్టి శాసనసభ్యులు ముఖ్యంగా ఆయా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ సక్రమంగా పనిచేయగలిగితేనే మనం అనుకున్న విజయాన్ని సాధించగలం. ధన్యవాదాలు.